ఇక ఇక్కడ మన దగ్గర ట్రాఫిక్ రూల్స్ ఎట్లుంటాయో అసలు చూస్తూనే ఉంటాం. మనం ట్రాఫిక్ రూల్స్ మనం ఎంత పాటిస్తామో కూడా తెలుసు. సిగ్నల్ పడితే కావాలని ఆ ముందలోడు పోయినా మనం జంప్ చేసిపోతాము. అక్కడ మార్కింగ్ చేస్తుంటారు, దాన్ని పట్టించుకునే నాదుడు ఉండడు. ఆ జీబ్రా క్రాసింగ్లు ఉంటాయి, దాన్ని ఎవరు పట్టించుకోరు. ఇక హైదరాబాద్ లాంటి ప్లేస్లో కొన్ని మంచి రష్ ప్లేస్లో అయితే రోడ్డు దాటడం అనేది ఇక ఒక పెద్ద సాహసం. ఇక ఒకవేళ రోడ్డు ఫటాఫట్ దాటి పోయిరంటే వాళ్ళకు మంచి మెడల్ ఇవ్వచ్చు. అటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే రపా 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 వస్తూనే ఉంటాయి, యువతలోడు అవతల కోనికే ప్లేస్ ఉండదు. సిగ్నల్ దగ్గర దాటుతామంటే ఇటు అటు నుంచి ఇటు వస్తుంటాయి, వాడు జంప్ చేసి వస్తుంటాడు. ఇక ఎవరైనా ఫైన్ వేయాలంటే ఇక ఫైన్లు ఎన్ని పెండింగ్ ఉన్నాయో తెలియదు. లోక్ అదాలత్ పెడతారు, ఏవో డిస్కౌంట్ ఇచ్చినప్పుడు తప్ప మామూలు టైంలలో ఎవరు పెండింగ్ ఛాలెంజ్లు అయితే ఉండవు. మరి నేపథ్యంలో ఒక ఫిన్లాండ్లో ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక వ్యవస్థ ఉందట. ఇక ఆదాయానికి తగ్గట్టుగా అక్కడ జరిమానా ఇస్తారట. మన దగ్గర ఏముంటుంది, రూల్ బ్రేక్ చేస్తే ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేస్తే 500. నువ్వు రోజుకు కూలి 500 సంపాదించోడైనా కానీ 500 కట్టాలి. రోజుకు 5 లక్షలు సంపాదించోడైనా కానీ 500 కట్టాలి. ఈ రోజుకి 5 లక్షలు సంపాదించడానికి 500 పెద్ద పని కాదు, కానీ రోజుకి 500 సంపాదించడానికి 500 అనేది రోజు జీతం. కాబట్టి ఫిన్లాండ్లో ఎట్లుంటుందంట అంటే ఆదాయానికి తగ్గట్టు జరిమానా ఇస్తారట. ఇక్కడ చూడొచ్చు, అక్కడ అట్లా వేస్తుండడానికే చాలా అత్యల్ప ప్రమాదాలు జరుగుతున్నాయంట. చాలా తక్కువ రోడ్ యాక్సిడెంట్లు చాలా తక్కువ జరుగుతున్నటువంటి దేశం ఏదైనా ఉందంటే ఫిన్లాండ్. అక్కడ ఎందుకు జరుగుతున్నాయి అంటే ఈ ట్రాఫిక్ సిస్టమ్ కానీ రూల్స్ కానీ అట్లున్నాయంట. ఎవరైనా ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే వాళ్ళ ఆదాయం తగ్గట్టే ఫైన్ కూడా పడుతుందట. ఇక్కడ చూడవచ్చు మనం, ఒక వ్యక్తి నిన్నమన్నా ఏదో కారులో వేగంగా ప్రయాణిస్తూ ట్రాఫిక్ పోలీసులకు ఓన్లీ ర్యాష్ డ్రైవింగ్ లిమిట్ కంటే ఎక్కువ ఫాస్ట్గా నడిపినందుకే అక్కడ ట్రాఫిక్ పోలీసులు ఆయన మీద ఫైన్ వేసిరట. 1,21,000 యూరోలు అంటే 1.1 కోటి రూపాయలు ఆయన మీద ఫైన్ వేసిరట. ఎందుకంటే ఆయన సంపాదన ఆ రేంజ్లో ఉంది కాబట్టి ఫైన్ కూడా ఆ రేంజ్లో పడ్డదట. ఇది ఈయనకు ఎందుకు వేసిరంటే అక్కడ 30 కిలోమీటర్ల కంటే ఎక్కువ పోవద్దంట ఆ ప్లేస్లో. అది దాటినందుకు చూడండి 1.1 కోట్ల రూపాయల జరిమానా కట్టాల్సి వచ్చింది. మన దేశంలో మనం ఊహించగలుగుతామా? ఫాస్ట్ జర్నీ చేస్తే ఎక్కడో ఒక దగ్గర మనకు ఫైన్ పడుతుంది, అది 1000 రూపాయలు పడుతుంది. ఇక అది అంతే మ్యాక్సిమం. నువ్వు 4 కోట్ల కార్ వేసుకొని పో, అదే 1000 రూపాయలు పడుతుంది. 1,00,000 రూపాయల సెకండ్ హ్యాండ్ డొక్కు కార్ వేసుకొని పో, నీకు అదే 1000 రూపాయలు పడుతుంది. అందుకే 4 కోట్ల కార్ వాడు ఏం చేస్తారే, పోతే పోనీ 1000 రూపాయలు ఎన్నిసార్లు కాకుంటే 10 సార్లు కడతా, 10,000 20,000 కడతా, నేను ఎందుకు ఫాస్ట్ తగ్గుతా అని వాడు వెళ్ళిపోతాడు. అదే 4 కోట్ల కారు ఉన్నోనికి ఆ ఆదాయానికి తగ్గట్టే 1 కోటి రూపాయలు ఫైన్ పడుతుంది అంటే వాడు కూడా భయం ఉంటుంది, ఖచ్చితంగా కంట్రోల్లో ఉంటాడు. ఈ ఫిన్లాండ్ అదే చేస్తుందట. ఎంత ఆదాయం ఉంటే అంత ఫైన్ కట్టాలన్నట. ఇంకా ఈ ఫిన్లాండ్ ఎప్పుడో రష్యన్ సామ్రాజ్యం నుంచి వచ్చింది. అప్పటి నుంచే ఇక్కడ ట్రాఫిక్ ఉల్లంఘనలకు ఆదాయ ఆధారిత అంటే ఎంత ఆదాయం ఉంటే అంత జరిమానా విధించాలని అప్పటి నుంచి కూడా ఉందట. అయితే ఇక్కడ ఎట్లా వేస్తారు అనేది కూడా చూడవచ్చు. ఫిన్లాండ్లో ట్రాఫిక్ జరిమానాలను డే ఫైన్స్గా పిలుస్తారట. ఉల్లంఘన తీవ్రతతో పాటు వాళ్ళ రోజువారీ ఆదాయం ఆధారంగా వేస్తారట. నెలవారీ సంపాదనలో ఆదాయం పన్ను పోగు దాంట్లో 1/60ని రోజువారీ ఆదాయంగా పరిగణిస్తారట. అంటే ఒకవేళ ఆయన 60,000 సంపాదిస్తుండు నెలకు అనుకుంటే మన దాంట్లో ఆయన సంపాదన రోజుకు 1,000 రూపాయలు అని. ఈ 1,000 రూపాయలు అంటే 1,000 రూపాయలు ఆయన సంపాదన, ఇక ట్యాక్సులు అవి పోను, ఇంకో 1,000 రూపాయలు ఆయన ఖర్చులకు పోతాయి కాబట్టి 1,000 రూపాయలే సంపాదనగా తీసుకుంటారంట. ఈ 1,000 రూపాయల సంపాదనలో 20 రోజులు ఆయన ఈ రూల్ ఉల్లంఘించినందుకు, ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసినందుకు 20 రోజుల పాటు జరిమానా ఇవ్వాలి. అంటే 1000 × 20,000 రూపాయలు కట్టాలి. అంటే ఆయన ఆదాయంలో 1/3 పోతుంది. 60,000 ఆదాయం అయితే ఆయన ట్రాఫిక్ జరిమానా ఎంత ఉంటుంది, 20,000. ఒకవేళ 60 లక్షలు కడితే 60 లక్షల ఆదాయం ఉంటే నెలకు ఆయన 20 లక్షలు తీసుకుపోయి ట్రాఫిక్ వాళ్ళకి ఇవ్వాలి. అంటే చాలా పెద్ద ఎత్తులో ఆయన ఒకవేళ 500 సంపాదించడం కూడా అట్లే ఉంటుంది. కాబట్టి తక్కువనోనికి తక్కువ, ఎక్కువనోనికి ఎక్కువ అనే ఒక మంచి రూలు. దాంతో అక్కడ చాలా వరకు ట్రాఫిక్ ఉల్లంఘనలు తక్కువ ఉంటాయంట. ఈ ప్రమాదాలు కూడా చాలా వరకు తక్కువ ఉంటాయంట. ఇప్పుడు ఇదే దాదాపు చాలా దేశాల్లో అమలు అవుతుందట. ఇక్కడ చూడవచ్చు, ఫిన్లాండ్లో ప్రతి 1,00,000 మందిలో 3.8 మంది మాత్రమే రోడ్డు ప్రమాదాల్లో చచ్చిపోతున్నట. అందులో ప్రపంచ సగటు 17 ఉందట. మన దేశంలో 15.6, దాదాపు 16. అంటే 1,00,000 మందిలో దాదాపు 16 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతుంటే మన దగ్గర ఫిన్లాండ్లో కేవలం 3.8 మంది మాత్రమే చచ్చిపోతున్నట. దానికి కారణం ఏంటంటే స్ట్రిక్ట్ ట్రాఫిక్ రూల్స్, ఇక జరిమానాలు కూడా ఈ స్థాయిలో ఉండడం. అందుకే మన దేశంలో కూడా ఇలాంటివి తీసుకురావాలి అని చాలామంది అయితే కోరుతున్నారు. కానీ మన దేశంలో ఈ స్థాయిలో ఇది ఇక డెవలప్మెంట్ కావడం అనేది ఇప్పట్లో కాదేమో, టైం పడుతుంది. అంటే జనాల్లో అవగాహన వచ్చి ఒక్కొక్కటి చేసుకుంటూ పోతే అవుతుందేమో, కానీ ఇంత ఇమీడియట్గా అయితే కష్టము. కాకుంటే ఇది ఆదర్శవంతంగా ఉంది అనేది చెప్పడమే మా యొక్క ఈ ఉద్దేశం అంతే.